హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. మటన్ అండి, ఫ్రెష్ మటన్ అయితే చక్కని మెత్తటి మాంసం అండి. అలాగే నేను అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. అయితే మటన్ కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకుని ఉంచుకున్నాను. ముందుగా ఆయిల్ అయితే వేస్తున్నానండి మటన్ కర్రీ చేయటానికి. కుక్కర్లో చేస్తే చక్కగా మెత్తగా మటన్ అనేది మెత్తగా అయ్యి టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆయిల్ వేసుకున్నానండి కుక్కర్లో. అయితే ఉల్లిపాయలు వేగించుకుంటాను. చూస్తారు కదా, ఉల్లిపాయలు వేగించుకున్నాను. చక్కగా కట్ చేసుకున్న మాంసం అండి, చక్కగా నీట్గా కడుక్కుని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. చక్కగా కుక్కర్ అయితే పెట్టేసానండి విజిల్ వేయించుకోవటానికి. చక్కగా ఇప్పుడు మగ్గింది కాబట్టి చక్కగా 4-5 విజిల్ వేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. అదే అల్లం అయితే వేస్తానండి నేను. అలా మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాను, మసాలా దినుసులు ఇవి. ఇక్కడ విజిల్ అయితే అయిపోయిందండి, మెత్తగా ఉడికింది, వాటర్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు, కారం వేసుకుంటే సరిపోతుంది. నేను లాలిక్కాయలు అయితే వేసానండి స్మెల్ కోసము. లాలిక్కాయలు అవ్వమ్మగా అయితే వేసాను. అలాగే నేను కొంచెం కారం తినే దాన్ని బట్టి వేసుకోవాలి, సరిపోయినంత. అలాగే కొంచెం పసుపు అండి. మొత్తం అంతా కలియబెట్టాలి. చక్కగా కలుపుకున్నాం కదా, అయితే కారం అయితే సరిపోతుందండి. ఈ విధంగా చూసుకుని మరీ వేసుకోండి, తినే దాన్ని బట్టి మళ్ళీ కారంగా ఉంటుంది. చక్కగా ఆయిల్ అయితే కనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుంటాను. ముందుగానే వాటర్ దిగుతుంది కాబట్టి మాంసంలో మొత్తం డ్రై అయిన తర్వాత చక్కగా ఇప్పుడు చక్కగా కారం చక్కగా మగ్గి కాబట్టి వాటర్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది, మరి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు చక్కగా ఇది ఉడికే లోపల మసాలా రెడీ చేసుకుంటానండి. సింపుల్గా వండుకుంటే మటన్ కర్రీ అండి. అయితే నేను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. ముందుగా సాల్ట్ వేసామంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, పీసులు మెత్తగా అవ్వు. అందుకని మనం మటన్ కర్రీ వండినప్పుడు మాత్రం నేను ఎక్కువ ముందుగా ఉప్పు వేసుకొని అయితే మసాలా కూడా వేసేస్తున్నానండి. వాటర్ అంతా పోయింది, కొద్దిగా ఉంది కాబట్టి. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుంటే ఇది కూడా మగ్గి చక్కగా దగ్గర గ్రేవీ కింద అయిపోతుంది. సింపుల్ అండి మటన్ కర్రీ, ఎందుకంటే కుక్కర్లో కాబట్టి తొందరగా అయిపోతుంది, పెద్ద ఏం కష్టం ఉండదండి. చూసారా చక్కగా ఉడుకుతుంది చూసారా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదండి. చక్కగా దగ్గరికి వచ్చేసింది, ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాచ్ మై వీడియో. కూర అయితే బాగా దగ్గరకు వచ్చేసింది. పొరాటీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. మాంసం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చక్కగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి, వాచ్ మై వీడియో.